ఏపీ ప్రజల డేటాతో తెలంగాణ ప్రభుత్వానికి ఏం పని ఉంటుందని కేటీఆర్ ప్రశ్నించారు. తప్పు చేయనప్పుడు విచారణ ఎదుర్కోవడానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని అన్నారు. సానుభూతి కోసమే కేసీఆర్ పై చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. నమ్మకంతో ప్రజలు ఇచ్చిన సమాచారాన్ని ఎలా బహిర్గతం చేస్తారని ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్ పై ఫిర్యాదు వస్తే తెలంగాణ పోలీసులు స్పందించడం తప్ప అని అన్నారు. పార్టీలకు అప్పనంగా అప్పచెప్పడం, అమ్ముకోవడం ఇది మంచిదా కాదా? ప్రజలు అనేటప్పుడు అందులో మీరు నేను కూడా ఉంటాం, మర్చిపోకండి. మీకు ఒకవేళ ఆంధ్రాలో ఓటు ఉంటే, మీకు ఆంధ్రాలో ఆధార్ కార్డు ఉంటే, మీ బంధువులకు ఉంటే వాళ్ళ సమాచారం ఈరోజు తెలుగుదేశం పార్టీ యాప్లోకి ఎట్లా పోయింది? వాళ్ళ అనుమతి లేకుండా అడగండి దయచేసి. సేవామిత్ర అనే యాప్కి ఎవరిచ్చారు అధికారం? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిందా? ఎవరిచ్చారు? ముఖ్యమంత్రి ఇచ్చాడా పర్మిషన్? ఎట్లా పోతుంది అందులోకి? కాబట్టి ఇది దాన్ని ఒకరు క్వశ్చన్ చేస్తే, క్వశ్చన్ చేసిన వ్యక్తి మీద దాడి చేసి ఇక్కడ చట్టాన్ని సరిగ్గా అమలయ్యే విధంగా చూస్తున్న తెలంగాణ పోలీసుల మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేయడం ఇది చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలిగిన పని. అడ్డంగా దొరికినా, రెడ్ హ్యాండెడ్గా దొరికినా మిద్దెలెక్కి అరవడం, గొంతెక్కి అరవడం, ఆయన పాపం ఆయన మాట్లాడితే రాసే 2 పేపర్లు ఉన్నాయి. కాబట్టి ఏది పడుతుంది మాట్లాడతాడు, ఏది పడుతుంది రాయించుకుంటాడు. దానికంటే మేము చేయగలిగింది లేదు. డేటా థెఫ్ట్ చేసిన వాళ్ళు సిగ్గుపడాలి ముందు. లెట్ లోకేష్ అండ్ లెట్ చంద్రబాబు నాయుడు అక్సెప్ట్ దట్ దేర్ హెస్ బీన్ అ డేటా థెఫ్ట్ విచ్ ఇస్ అ ఫ్యాక్ట్. ఒకవేళ డేటా థెఫ్ట్ జరగలేదంటే విచారణకు రమ్మనండి. ముందుకు ఎందుకు భయం? 18 కేసుల్లో స్టే తెచ్చుకున్నారు. ఇంట్లో కూడా మళ్ళీ పోయి స్టే తెచ్చుకోవడమో ఏదో కోర్టులలో పోయి అడుక్కోవడం తప్ప భయం ఎందుకైనా నాకు అర్థం కాదు. దొంగతనం చేసిన వాడు భయపడాలి. దొంగతనం చేయకపోతే నీకు భయం ఎందుకు? స్ట్రైట్ క్వశ్చన్ చెప్పు. నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజల సమాచారం పర్మిషన్ తీసుకున్నావా? లోకేష్ చెప్పాలి దీనికి. ఆంధ్రప్రదేశ్ ప్రజల పర్మిషన్ తీసుకొనే నువ్వు ఐటీ గ్రిడ్ అనే సంస్థకు మీ సేవా యాప్లోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి సమాచారాన్ని మొత్తం టీడీపీ యాప్లోకి తోయమని నువ్వు చెప్పావా, లేక చంద్రబాబు నాయుడు చెప్పారు? ఎవరు చెప్పారు? అలా చెప్పిన మాట నిజమైతే నువ్వు శిక్షార్హుడు కాదా? హ్యాస్ దేర్ బీన్ అ డేటా థెఫ్ట్ ఆర్ నాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ లోకేష్ క్లారిఫై దట్. ఇఫ్ దేర్ హెస్ బీన్ అ డేటా థెఫ్ట్ దెన్ యూ షుడ్ ఫేస్ ద మ్యూజిక్. ఐటీ గ్రిడ్ అనే సంస్థ కేంద్ర కార్యాలయం ఇక్కడ ఉంది. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఇక్కడ ఉన్నది. ఇక్కడనే ఆ సంస్థ యొక్క సర్వర్లు కానీ డేటా మొత్తం ఇక్కడనే ఉంది. ఉల్లంఘన జరిగిందని కంప్లైంట్ ఇక్కడే వచ్చింది. యాక్షన్ కూడా ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. ఆంధ్రాకు బదలాయించాలంటారు. దొంగతనం చేసిన దగ్గర కేసు బదలాయిస్తారు. ఎవడన్నా దొంగ విచారణ చేస్తాడా? నువ్వు చెప్పు నాకు. నీ మీద నేను ఆరోపణ పెడుతున్నా, నువ్వు దొంగవని. మళ్ళీ నీకే అప్ప చెప్తున్నా కేసు వచ్చి? అది చేయొచ్చునా? విఘ్నతతో పనేనా? విఘ్నతతో గుండె పనేనా? కాబట్టి దొరికిపోయిన తర్వాత బుకాయించడం కాదు. దమ్ముంటే విచారణ ఎదుర్కొని మీరు తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోండి. కడిగిన ముత్యాలలాగా ఇద్దరు బయటికి రండి. ఎవడొద్దన్నాడు? పాపం నిన్నటి నుంచి చాలా కష్టపడుతున్నది తెలుగుదేశం పార్టీగో. ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఈ తెలంగాణ గవర్నమెంట్ దొంగతనం చేసిందని చెప్పి పాపం గొంతు చించుకొని అరుస్తూ ఉన్నారు. దొంగతనం చేసింది మీరు నాయన. దొంగతనం చేయలేకపోతే రుజువు ఇది చూసుకోండి కావాలంటే. ఐ షో యూ ఆల్ దిస్. మీరు నిన్నటి నుంచి కష్టపడుతూ ఉన్నారు. పాపం డబ్బులు ఇచ్చి కొంతమందిని పెట్టించుకొని సోషల్ మీడియాలో వాళ్ళతో బదనాం చేయించే క్యాంపెయిన్ ఒకటి నడుపుతూ ఉన్నారు.